పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులందరికీ రైతు భరోసా కింద 15,000 ఎకరానికి ఏడాదికి ఇస్తామంటూ మాట ఇచ్చి మాట తప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ చౌరస్తా వద్ద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా రైతులు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అధికారమే లక్ష్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు ప్రజలను నట్టేట వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజలను నట్టేట ముంచిందంటూ కూడా ఆయన ఆరోపించారు. మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, ఎవరికి కూడా అన్ని రంగాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. 6 గ్యారంటీలో హామీ అంటూ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలి. 6 గ్యారంటీలతో పాటుగా రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ఇచ్చిన మాట ప్రకారం 15,000 ఇచ్చి వెంటనే ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతిని మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో ఉన్న పంట పొలాలలో మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వినూత్నంగా పంట పొలాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ పత్రాలన్నీ కూడా పంట పొలాలలో కాళ్ళతోటి తొక్కివేసి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మంతిని ఎమ్మెల్యే మా ఐటీ శాఖ మంత్రి సిఆర్ బాబు ఇచ్చిన వాగ్దానాలపైన జవాబు చెప్పాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతులందరికీ కూడా రైతు భరోసా కింద 15,000 ఇస్తామంటూ ఇప్పుడు 12,000 ఇచ్చి రైతులందరూ కూడా నట్టేయడం ముంచిందంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. వెంటనే 6 గ్యారంటీలతో పాటుగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా వెంటనే నెరవేర్చాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు.